రోజుతో తెరపడింది. వాస్తవానికి పీసీ ఘోష్ కమిషన్ ఏదైతే వాళ్ళు ఏర్పాటు చేసినరో ఆ నివేదిక ఇచ్చినప్పుడు మేము స్పష్టంగా చెప్పినాం, అది పీసీ ఘోష్ నివేదిక కాదు, ప్రదేశ్ కాంగ్రెస్ ఘోష అని. అది పీసీ ఘోష్ అనే రిటైర్డ్ హైకోర్టు జడ్జి నివేదికలాగా లేదు, అది ప్రదేశ్ కాంగ్రెస్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ఘోషలాగా ఉంది తప్ప ఇంకొకటి కాదు. వాళ్ళు మాట్లాడిన చెత్త మాటలు, వాళ్ళు 3-4 సంవత్సరాలు వాగిన వాగుడే దాంట్లో వందల కొద్ది పేజీలు రాసి పెట్టిరు తప్ప ఆయన నిజంగా ఒక జడ్జిలాగా అది ఇవ్వలేదు అని స్పష్టంగా ఇవాళ హైకోర్టు చెప్పింది. నేను స్పష్టంగా చెప్పినాం, వీళ్ళు ఆరోపణలు చేస్తూ ఉన్న కొద్దీ బయట చెత్తవాగుడు వాగడమే కాకుండా ఎన్నికలలో ప్రజల్ని మోసం చేసే పద్ధతుల్లో ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి నిజమని చెప్పి నమ్మించాలని చేసిన ప్రయత్నం, ప్రత్యేకించి ఇందులో కాళేశ్వరం అక్కడ కట్టడం ఇష్టం లేని ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన కొంతమంది పెద్దల కుట్ర, వాళ్ళకు సంబంధించిన మీడియా అందరూ కలిసి చేసిన దుర్మార్గమైన ప్రచారం, తెలంగాణ ప్రజల్ని తెలంగాణ రైతాంగాన్ని మోసం చేసే పద్ధతుల్లో నమ్మించడానికి చేసిన దుర్మార్గమైన ప్రయత్నం ఏదైతే ఉందో అది వాళ్ళ 100% తప్పు అని చెప్పి స్పష్టంగా ఇవాళ హైకోర్టు తీర్పు వల్ల మనకు నిరూపితమైంది. వాస్తవానికి కాళేశ్వరం కూలిపోలేదు. కాళేశ్వరం అంటే ఒక్క ప్రాజెక్ట్ కాదు, కాళేశ్వరం అంటే అనేక బరాజులు, 100 కిలోమీటర్ల కాలువలు, 100 కిలోమీటర్ల సొరంగాలు, వాటన్నిటి సమూహమే కాళేశ్వరం. కుంగింది కేవలం ఒక చోట ఒక పిల్లరు, ఆ పిల్లర్ రిపేర్తో కూడా సంబంధం లేకుండా నీళ్ళు ఇవ్వచ్చు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ మొదటి రోజు నుంచి చెప్పింది, అసెంబ్లీలో కూడా చెప్పినాం. కానీ కావాలని చెప్పి కేవలం కేసీఆర్ మీద వాళ్ళు చేసిన ఆరోపణలను ప్రజల చేత నమ్మించడం కొరకు దుర్మార్గంగా వాళ్ళు చెప్పిన అబద్ధాన్ని అట్లే ప్రజల నమ్మకాల్లో ఉంచడం కొరకు చేసిన దుర్మార్గ ప్రయత్నాల్లో ఒకటిగానే కమిషన్ను వేసిండ్రు. ఆ రోజు ఆరోపణలు అసెంబ్లీలో కూడా చేస్తుంటేనే మా మాజీ ఇరిగేషన్ మంత్రి గారు హరీష్ రావు గారు లేచి, మీరు ఏ విచారణ అయినా చేసుకోండి, అందులో 1% కూడా పొరపాటు జరగలేదు, ₹1 అవినీతి జరగలేదు అని ఏదైతే చెప్పినరో ఇవాళ అదే నిజమని చెప్పి స్పష్టంగా తేలిపోయింది. మేము చెప్పినాం, కమిషన్లు వేసుకోవచ్చు, ఎంక్వైరీలు చేసుకోవచ్చు, మాకేం అభ్యంతరం లేదు. మేము ఏ చిన్న ఆరోపణలు అంటకుండా మాకు బయటకు వస్తామని చెప్పి ఏదైతే చెప్పినామో ఇవాళ స్పష్టంగా తేలిపోయింది. అది కరెంటు మీద వేసిన కమిషన్ కావచ్చు, కాళేశ్వరం మీద వేసిన కమిషన్ కావచ్చు, ఇంకోటి ఏ కమిషన్లు వేసినా ఈ కమిషన్లు ఏవి చక్కగా పనిచేసింది లేదు, ఈ కమిషన్లతో పని లేదు. ఈ కమిషన్ల పని ఏం లేదు, కానీ కాంగ్రెస్ కమిషన్ల దందా మాత్రం బ్రహ్మాండంగా కొనసాగుతుంది. 2.5 ఏళ్ళుగా కాంగ్రెస్ ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు, మంత్రుల కుటుంబ సభ్యుల కమిషన్ల దందాలు, భూముల దందాలు బ్రహ్మాండంగా నడుస్తున్నాయి తప్ప ఈ కమిషన్లతో ఏమి అయ్యేది లేదు. ఇది కేవలం ప్రభుత్వం టైంపాస్ చేసుకోవడం కొరకు ఓ అవగాహన లేని ముఖ్యమంత్రి, ప్రభుత్వం పట్ల ప్రజల పట్ల సోయి లేని బాధ్యత లేని ముఖ్యమంత్రి, కేవలం దందాలు తెలిసిన ముఖ్యమంత్రి నడుపుతున్న ప్రభుత్వం కాబట్టి
రైతాంగాన్ని మోసం చేస్తూ గత 3 సంవత్సరాలు 3 ఎండాకాలాలు 3 యాసంగిల్ని ఎండబెట్టి అక్కడ రామగుండం దగ్గర మొదలు పెడితే మా తుంగతుర్తి సూర్యాపేట కోదాడ వరకు అన్ని వరంగల్ జిల్లాలో కావచ్చు, కరీంనగర్ జిల్లాలో కావచ్చు లక్షలాది ఎకరాల పంటల్ని ఎండబెట్టి రైతుల పాపం మూటగట్టుకున్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఈ పని నుంచి ఎవడుగా మాట్లాడినా కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి ఎవడన్నట్టే చెప్పుతోని కొడతారు మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు. ఇవాళ వచ్చిన తీర్పు అదే పద్ధతిలో ఉంది. ఇక నుంచి ఎవడు వాగినా చెప్పుతో కొట్టినట్టుగా సమాధానం చెప్పే శక్తి ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ప్రతి ఒక్కరికి కూడా వచ్చింది. మీరు వాగిందంతా శుద్ధ అబద్ధమని, కేవలం ఆ పేరు మీద మీ పాత భాషలకు ఆంధ్ర భాషలకు నీళ్లు పోవడం కొరకు కాళేశ్వరాన్ని ప్రారంభించకుండా, కాళేశ్వరం పంపులు ఆన్ చేయకుండా కాలయాపన చేసిరని, మీరు బనకచెర్లకు రూట్ క్లియర్ చేయడం కొరకే, మీ గురుదక్షిణ సమర్పించుకోవడం కొరకే, గోదావరి పైన హక్కుల్ని వాళ్ళకి దారదత్తం చేయడం కొరకే దుర్మార్గంగా ఇంతకాలం కన్నేపల్లి పంపుల్ని ఆన్ చేయకుండా గోదావరి నీళ్లను కిందికి వదిలిందని మేము బీఆర్ఎస్ పార్టీ ఏదైతే చెప్పిందో అది నిజమని చెప్పి ఇవాళ స్పష్టంగా తేలిపోయింది. నిజమే, 2.5 ఏళ్లకు నిన్న ఏందో చేస్తా ఏందో పీకుతా అని చెప్పి పోయిండు ఆయన. కేసీఆర్ జగిత్యాలలో వస్తున్నాడు అని చెప్పగానే వణికిపోయి అక్కడ నేనేందో పీకుతా కాళేశ్వరంలో అని చెప్పి పోయిండు. ప్రభుత్వ ఖర్చుతోని మొత్తం రైతులు తీసుకొచ్చి ఏందో చేస్తాను పోయిండు. ఏం మాట్లాడిండు? ఒక్క ముక్క కాళేశ్వరం ఇగో బాగు చేసినా, ఇది అయిపోయింది, రేపు రిపేర్ అవుతుంది, లేదు ఇగో ఈ పంప్ హౌస్ ఆన్ చేస్తా, ఆ రిపేర్ పక్కన పెట్టి నీళ్ళు ఇస్తా అనే మాట ఏమైనా చెప్తాడేమని ప్రజలు ఎదురు చూసిపోయిన రైతులు. కానీ నీ బూతు పురాణం యథావిధిగా మొదలు కాగానే రైతులు ఈసడించుకుంటూ వెళ్ళిపోయారు, అక్కడి నుంచి ఉంచుకుంటూ పోయినారు. అక్కడి నుంచి నీ పోలీసులను పెట్టి ఆపి వాళ్ళకి నీ బూతులు వినిపిద్దామనే ప్రయత్నం చేసినావు, చిల్లర ప్రయత్నం. అయినా నువ్వు బలవంతంగా తెచ్చిన రైతులు కూడా ఆగకుండా వెళ్ళిపోయాను. తేలిపోయింది నీ చక్కదనం ఏందో తేలిపోయింది. వాస్తవానికి ఇవాళ కూడా మళ్ళీ మా చేతికిస్తే, మా బీఆర్ఎస్ పార్టీ చేతికిస్తే కన్నెపల్లి పంప్ హౌస్ ప్రారంభం చేసేసి నీళ్ళు ఇస్తాం. ఈ ఎండాకాలంలో కూడా మొత్తం కాలువలను పారించుకుంటూ నీ కోదాడ వరకు తీసుకొస్తాం. నీ ఇరిగేషన్ శాఖ మంత్రి నియోజకవర్గం, పాత నియోజకవర్గం, ఇప్పుడు వారి శ్రీమతి నియోజకవర్గం కోదాడ వరకు కూడా తీసుకొస్తాం నీళ్లు. ఈ రోజు కూడా నీళ్ళు ఇంకా వస్తున్నాయి అక్కడి నుంచి. ఆ ఒక్క పిల్లర్ రిపేర్తో సంబంధం లేకుండానే నీళ్ళు తీసుకురాగలిగిన ఏర్పాటు చేసి పెట్టిండు ఆ రోజే కేసీఆర్ గారు. వాస్తవానికి ఇప్పుడు ఇటువంటి సందర్భంలోనే కాళేశ్వరం అవసరం ఏందో తెలిసి కట్టిండు కేసీఆర్ ఆనాడు. ఎండాకాలంలోనే ప్రధానమైన అవసరం ఉంటుంది, కాళేశ్వరం అనేది ప్రాణధారం తెలుస్తుంది, కరువు వచ్చిన నాడే కాళేశ్వరం ప్రాధాన్యత తెలుస్తుంది. వాస్తవానికి అతి తక్కువ ఖర్చుతోనే నది గర్భాన్నే వాడుకొని బ్రహ్మాండంగా రివర్స్ ఇంజనీరింగ్ చేసి దాదాపు 24 టీఎంసీల నీళ్ళు అక్కడ పైన సుందిల్ల కావచ్చు, అన్నారం కావచ్చు, ఆ బ్యారేజీల దగ్గర ఆపి మొత్తం దాదాపు 40-50 టీఎంసీల నీళ్ళను ఆపి, ఒకవేళ దవ్వుకున్న కరువు వచ్చినా తెలంగాణకు ఇబ్బంది రాకుండా ఉండాలి, తెలంగాణ రైతాంగానికి పంట ఆలస్యం కావద్దు, వానాకాలం దవ్వుకున్న అనుకున్న సమయానికి వర్షం రాకపోయినా
కాళేశ్వరంతో నీళ్ళిచ్చి రైతులు ఎప్పుడోదిగా నార్లు పోసుకోవడానికి తూకాలు వేసుకోవడానికి నీళ్ళు రిజర్వ్ ఉండాలి మనకు అని చెప్పి ఒక అద్భుతమైన ఆలోచనతో నిర్మాణం చేసిన ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్టు. ప్రపంచమే నిమరబోయే పద్ధతుల్లో కేవలం 3 ఏళ్లలోనే దాదాపు 80,000 కోట్లు ఖర్చు పెట్టి అంత అద్భుతమైన ప్రాజెక్టును తయారు చేసి పూర్తి చేసి తెలంగాణ రైతాంగానికి అంకితం ఇస్తే వరుసగా 4 సంవత్సరాలు నీళ్ళిచ్చి తీవ్రమైన కరువుతోని దుర్భిక్షంతో నాశనం అయిపోతున్న తెలంగాణ రైతాంగాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తే కేవలం ఒక్క పిల్లర్ కుంగిందనే సాకుతోని నువ్వు చేసిన దుర్మార్గం ఇవాళ బట్టబయలైంది. తెలంగాణ రైతాంగం అందరూ కూడా చూసినారు. ఇవాళ మేము మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నాం. ఇవాళ మా చేతికి ఇచ్చిన ఆ దాని రిపేర్ పిల్లర్ రిపేర్ దాని పక్కన పెట్టి కన్నేపల్లి పంప్ హౌస్ను ప్రారంభం చేసి నీళ్లు తీసుకురాగలుగుతాం. మళ్ళీ చెప్తా ఉన్నాం. అంత మంచి అవకాశం ఆ పద్ధతిని కేసీఆర్ ఆనాడే ఏర్పాటు చేసి పెట్టిండు. ఏం మాట్లాడిండు వెధవలు? కేసీఆర్ ఇంజనీరు. ఎస్, కేసీఆర్ ఇంజనీర్నే చెప్పిండు. కేసీఆర్ ఎప్పుడు కాళేశ్వరం నాకు సంబంధం లేదని చెప్పలే. కాళేశ్వరం నా సృష్టి అని చెప్పిండు. వాస్తవానికి సృష్టించిండు. రాత్రి పగలు దాని మీదనే పూర్తి దృష్టి పెట్టి పనిచేసిండు. పొద్దున లేచింది మొదలు ఆఫీసులోకి రాగానే మొట్టమొదటి కాళేశ్వరం చూసిండు. పడుకునేటప్పుడు చివరి నిమిషంలో కూడా కాళేశ్వరం చూసిలో పడుకున్నాడు. ఆ రకంగా 3 సంవత్సరాలు పూర్తిగా తన ఆశా శ్వాస అంతా కూడా కాళేశ్వరం అయ్యింది. ఓ గొప్ప గొప్ప టెక్నాలజీ సాధించమని చెప్పుకున్న ప్రపంచ దేశాలు అనేక దేశాలకు మించి గంత అద్భుతమైన అవకాశాన్ని తెలంగాణ రైతాంగానికి ఇచ్చిండు కేసీఆర్. కానీ ఇవాళ దాని మీద ఆధారపడ్డ అనేక మిషన్ భగీరథ పథకాలకు, మంచినీళ్ళకు సంబంధించిన మిషన్ భగీరథ పథకాలకు సంబంధించిన అనేక రకమైన రిజర్వాయర్లు ఉన్నాయి. వాటి సోయి కూడా లేకుండా ఇవాళ మంచినీళ్ళను కూడా అందియలేని దుస్థితిలో ఉన్నారు.